నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లో తుని సంఘటన పైన వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం అందరూ చూస్తూనే ఉన్నారు. మరి గడిచిన 5 ఏళ్లలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి సంఘటనల పైన స్పందించారా? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తున్నటువంటి తీరు ఏ విధంగా ఉంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటు ప్రస్తుతం జూమ్ కాల్‌లో అటెండ్ అయి ఉన్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ 2019 నుంచి 2024 వరకు తుని సంఘటన మాదిరిగానే ఎన్నో సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలు జరిగినప్పుడు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారా? పోనీ సీఎం కాకపోయినా ఆ పార్టీ నుంచి కీలక నేతలు ఎవరైనా స్పందించారా? ఇప్పుడు ఈవెన్ అమర్నాథ్ ఇష్యూ తీసుకున్నా సరే, అమర్నాథ్ చనిపోవడం వాళ్ళ అక్క గురించి ఆయన ఎంతో పోరాటం చేసి అమర్నాథ్ కూడా మరణించారు సార్. ఆ సంఘటన పైన ఆయన ఏవైనా చర్యలు తీసుకున్నారా? మరి ఇప్పుడు ఏదైతే ఈ తుని సంఘటనలో నారాయణరావు గారి పైన యాక్షన్, ఇటువంటి సంఘటనలో ఎవ్వరున్నా సరే వదిలే ప్రసక్తే లేదని చెప్పి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు. మరి వీళ్ళిద్దరి వైఖరిని ఏ విధంగా చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి హయాంలో అది రేప్ అయినా, మర్డర్ అయినా, దోపిడీ అయినా, పైగా తన పార్టీ వాళ్ళు చేసిన ఏ రోజు కూడా నోరు మెదపి మాట్లాడలేదు. చంద్రయాని రోడ్డు మీద కత్తితో గొంతు కోసినప్పుడు కూడా ఇది తప్పు అని చెప్పి ఆ పార్టీ నాయకులను అనలేదు. వాళ్ళు వెనకేసుకుని వచ్చాడు. అమర్నాథ్ గౌడ్ చిన్న పిల్లవాడు, అతనికి చెట్టు కట్టేసి పెట్రోల్ పోసి కాలిస్తే అయ్యో అని మాట్లాడినటువంటి పెద్ద మనిషి. డాక్టర్ సుధాకర్ ని కాళ్ళు చేతులు కట్టేసి వెనక్కి రొమ్ము విరిచి రోడ్డు మీద పోలీసులు పైశాచికంగా ఇచ్చేసి ఇది తప్పు అని మాట్లాడినటువంటి వ్యక్తి. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేస్తే అతని మీద చర్యలు తీసుకుంటానని చెప్పి మాట్లాడినటువంటి ఈ పెద్ద మనిషి. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాడు, ఏదైనా రాష్ట్రంలో ఒక రేపు కనుక జరిగితే ఆ నిందితుడికి అది చివరి రోజు, మళ్ళీ అతను కనిపించే పరిస్థితి ఉండదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. 2014-19 మధ్యలో కూడా ఒక రేపు సంఘటన జరిగితే ఇమ్మీడియట్ గా టాస్క్ ఫోర్స్ పంపిస్తే ఆ నిందితుడు ఉరి వేసుకొని చనిపోయాడు. నిన్న తునిలో కూడా నారాయణరావు అనేతను ఒక బాలిక మీద రేపు చేసి పట్టుబడితే అతను పోలీసులకి నేను బాత్రూమ్కి వెళ్తాను అని చెప్పేసి పర్మిషన్ తీసుకుని వెళ్ళి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హెచ్చరిక ఏదైతే ఉందో అతనికి అర్థమైంది, ఇక బతుకుంటే నాకు నరకమే, నన్ను వదిలిపెట్టరు కాబట్టి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి వైసీపీ వాళ్ళు ఆ కుటుంబాన్ని రెచ్చగొట్టి ఇవాళ అది మర్డరని, పోలీసులే చేశారని, పోలీసులకి ఏమవసరం అమ్మా, పట్టుకున్నారు, తీసుకెళ్తున్నారు, జైలుకి పంపిస్తారు. దాన్ని వక్రీకరించే పద్ధతిలో వాళ్ళు వైసీపీ వాళ్ళు ప్రతి దాంట్లో ఎంటర్ అవుతున్నారు. రేపు పొద్దున ఆ కులాన్ని కూడా తీసుకొస్తారు, అందులో ఏం సందేహం లేదు. ఆ దళిత బాలిక ఎవరైతే ఉన్నదో ఆమె ఇస్తే కంప్లైంట్ పోస్కో కింద అతను అరెస్ట్ చేసి ఉరి శిక్ష కూడా పడేటువంటి పరిస్థితి ఉంది. దానికంటే ముందే అతను ఆత్మహత్య. ఈ సంఘటన ఏదైతే ఉందో ఇది అమానవీయ సంఘటనే, దీన్ని అందరికీ కూడా ఖండిస్తున్నారు. ప్రభుత్వం తరఫున వెంటనే యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. కానీ రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి సంఘటనలు అడ్డు పెట్టుకుని వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం కానివ్వండి, విమర్శలు కానివ్వండి, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇటువంటి ప్రచారాల పైన, విమర్శల పైన కూటమి అసలు చెక్ పెట్టట్లేదు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపైన కూడా మీ సమాధానం ఏంటి? శ్మశానంలో బొగ్గులు ఏరుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ వాళ్ళే. శవం కాలిపోతే ఏమైనా బొగ్గులు మిగిలితే తీసుకుని వెళ్ళి అమ్ముకుందాం అనే వాళ్ళు శ్మశానంలో ఉంటారు. కందుకూరులో 2 వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగి ఒకతను చనిపోతే అతనికి కులం ముద్ర వేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఆ వైసీపీ పేటీఎం బ్యాచ్, ఆ వైసీపీ నాయకులు చేసిన కృషికి ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది, ఆ కారుతో గుర్తించినటువంటి వ్యక్తిని, అతని తండ్రిని కూడా అరెస్ట్ చేసి ప్రత్యేక
ఫాస్ట్ ట్రాక్ కోర్టును పెట్టి శిక్షిస్తామని, పైగా 10 ఎకరాలు భూమి 5-6 లక్షల రూపాయల క్యాష్ ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఇలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగితే ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. అందులో ఏమీ సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు ఇలాంటి సంఘటనలో ఏలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం ఏ రకంగా ఉపేక్షించదు. అలా చేసే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్యాయాలు కోర్టు ద్వారా విచారించడం జరుగుద్ది. అందులో ఏమీ సందేహం లేదు. ఈ సంఘటనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కామాంధులకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రౌడీలకి, జగన్మోహన్ రెడ్డి హయాంలో గంజాయి డ్రగ్స్ తీసుకుని చెలరేగిపోయి రైల్వే స్టేషన్లోనే రేపులు చేసిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఇది హెచ్చరిక. మీకు ఇది చివరి రోజు. ఏదైనా చేస్తే అదే చివరి రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అది భయపడి ఆ నారాయణరావు అనేవాడు చెరువులో దూకి చనిపోయాడు. అతను చాలా సేపటికి దొరకలేదు. తర్వాత అతను శవమై తేలాడు. వాళ్ళ కుటుంబం చేస్తున్నటువంటి ఆరోపణ అది వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ, కానీ అందులో ఎటువంటి వాస్తవం లేదు లేదు లేదు. కుల రాజకీయాలు, ఇటువంటి సంఘటనలు పెట్టుకుని చేస్తున్నటువంటి రాజకీయాలు, ఈ రాజకీయాలకి ఎప్పుడు కూటమి చెక్ పెట్టబోతుంది? జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక సెకండ్ అమ్మా. అతని పని ఏంటంటే అభివృద్ధి నమూనా అతని ఉద్దేశం కాదు. ఇలా డబ్బులు ఇసిరేయాలా, ఓట్లు తీసుకోవాలా. రోడ్లు వేస్తే ఏమవుద్ది, ఫ్యాక్టరీలు కడితే ఏమవుద్ది, కంపెనీలు తెస్తే ఏమవుతుంది, లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ గా ఉంటే ఏమవుతుంది, వాటి వల్ల ఓట్లు రావు మనకి. మనం కులాన్ని రెచ్చగొట్టాలా, ప్రజలకి డబ్బులు పంచిపెట్టి గెలవాలనేటువంటి ఒక ఫార్ములా తీసుకొని అతను 5 సంవత్సరాలు పనిచేశాడు. అబద్ధాలు చెప్పాలా. అది అటర్ ఫ్లాప్ అయి 11 సీట్లకు పడిపోయాడు. అయినా ఆత్మ పరిశీలన లేకుండా అతనికి తెలిసింది అదే. అభివృద్ధి చేయటం అంటే తెలియదు. కియా ఫ్యాక్టరీ వస్తే మా నాన్న తీసుకొచ్చాడంటాడు. ఇవాళ గూగుల్ వస్తే నేను తీసుకొచ్చానంటాడు. కాగ్నిజెంట్ వస్తే దాని గురించి మాట్లాడు. టీసీఎస్ వస్తే దాని గురించి మాట్లాడు. రేపు 14-15 తారీఖుల్లో జరిగేటువంటి వైజాగ్ లో జరిగేది ఏదైతే సమిట్ ఉందో, ఇండస్ట్రియల్ సమిట్ తర్వాత ఇబ్బడి ముబ్బడిగా ఫ్యాక్టరీలు వస్తాయి. ఇప్పటికే 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. దాని గురించి మాట్లాడు. మంచి జరిగితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. ఇలాంటి సంఘటనలు కావాలి అతనికి. ఎవరైతే రౌడీలు ఉన్నారో తెనాలిలో వాళ్ళని పోలీసులు కొట్టారని వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినటువంటి పెద్ద మనిషి. అలాగే ఏదైతే ఎలక్షన్ జరిగేటప్పుడు ఈ ఓటింగ్ ఈవీఎం ఏదైతే ఉందో దానికి నేలకి ఈ పగలు కొట్టి అరాచకం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఈ పెద్ద మనిషి పంజాలు కాసి, కోట్ల రూపాయల పంజాలు కాసి ఓడిపోయి ఆత్మహత్య చేసుకుంటే అతనికి విగ్రహం పెట్టించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ తరుణంలో తన కారు కింద ఒక దళితుడు పడితే లెక్క చేయకుండా తొక్కించుకొని వెళ్ళిపోయి కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించకుండా ఇంటికి పిలిచి 10 లక్షల రూపాయలు మాత్రమే విధిలించి వాళ్ళ చేత అబద్ధాలు చెప్పించినటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నారాయణరావు సంఘటనని కూడా ఖచ్చితంగా రాజకీయం చేస్తాడు. అవసరమైతే వెళ్ళి కూడా పరామర్శిస్తాడు. ఇతనికి కావాల్సింది శవ రాజకీయాలే ఇతని పునాది. అభివృద్ధి సంక్షేమం ఇతని వల్ల కాదు. ఇతనికి విజన్ లేనివాడు. ఇలాంటి వాడికి 11 కాదు, వచ్చే ఎలక్షన్ లో ఆ 11 కూడా ప్రజలు ఎవరు, ఎందుకంటే పులివెందల్లోనే చూసాం కదా డిపాజిట్లు పోయినాయి. కాబట్టి రేపు రాష్ట్రంలో జరిగేది అదే. మరి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి సంఘటనలు అడ్డం పెట్టుకునే రాజకీయాలు చేస్తారని అయితే, లేదంటే కుల రాజకీయాలు లేదంటే శవ రాజకీయాలు మాత్రమే ఆయన చేస్తారని చెప్పి రఫీ గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.